లో జరిగిన ఒక పెద్ద అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ని ఒక ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ద్వారా సాంగ్ రూపంలో, ఒక యాక్ట్ రూపంలో మీ ముందుకి తీసుకొని వస్తున్నారు శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్. దీంట్లో ఉన్న మెసేజ్ ని ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి అండ్ స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ. హలో బేటా, ఎలా ఉన్నారా ముగ్గురు? పెద్దనాన్న వాళ్ళు అక్క పెళ్ళి పెట్టుకున్నారు. ముగ్గురు పెళ్ళికి వస్తారు కదా, రండి బేటా, మిమ్మల్ని చూడాలని కూడా ఉంది. ఏంట్రా సడన్ గా? నేనే పిలిచానండి. అదే మీకు చెప్తే ఎక్కడ వద్దంటారా అని. ఇందుకే మొన్నే కదా పెద్దమ్మాయి పెళ్లికి వెళ్ళొచ్చారు, మళ్ళీ ఎందుకు పిలిచావు? వాళ్ళు చదువులు పాడవుతాయి కదా. పర్వాలేదులే నాన్న, మేము చాలా బాగా చదువుతున్నాం. అయినా మాకు కూడా మీతో 2 రోజులు ఉన్నట్టుంటుంది కదా నాన్న. అలాగే అక్క పెళ్లికి వచ్చినట్టు కూడా ఉంటుంది. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం. నాన్న, నా చదువు అయిపోయింది. ఇంకో నెలలో మంచి జాబ్ కూడా జాయిన్ అవుతున్నా. మన కష్టాలన్నీ తీరుతాయి. కర్నూలు శివారు చిన్న టేకూరు వద్ద కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్ అంతా పూర్తిగా దగ్ధమైంది. ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. అయితే వరుసగా బస్సు ప్రమాదాలు జరగడంతో ప్రయాణికులు బస్సులో ప్రయాణించాలంటేనే వెనకడుగు వేస్తున్నారు. నాన్న, నాకు జాబ్ వచ్చింది నాన్న. ఇంకా నువ్వు కష్టపడింది చాలు నాన్న. ఇంకా నేను చూసుకుంటాను. రేపే జాయినింగ్. మార్నింగ్ బస్కే బయలుదేరుతున్నాను నాన్న. మంచిది బిడ్డ, కానీ ట్రైన్కి పోవచ్చు కదా బిడ్డ. బయట అసలే రోజులు బాగాలేవు బస్ ప్రయాణానికి. ఏం కాదులే నాన్న, ఎక్కడో ఏదో అయ్యిందని మనకే అవుతుందా? చెల్లి, నేను మళ్ళీ వస్తాను. నువ్వు తాతయ్య జాగ్రత్తగా ఉండండి. నిజంగా త్వరగానే వచ్చేస్తావా అన్నయ్య? ఒట్టు? నిజంగానే వస్తా, ఒట్టు. ఏమి, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు? పాప నువ్వు జాగ్రత్త. బాయ్ తల్లి. అది కాదురా, ఇంకా 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా తల్లి. మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏంటో. ఉండండి బేటా. లేదమ్మా, ఎగ్జామ్స్ ఉన్నాయి, వెళ్ళాలి. ఊరుకవే, ఎగ్జామ్స్ ఉన్నాయంటున్నారుగా, వెళ్ళ నువ్వు. రేపు పదండ్రా నాన్న, నేను బస్ స్టాండ్ దగ్గర దిగి పెడతాను. బ్రేకింగ్ న్యూస్. చేవల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిప్పర్ లారీ వెళ్లి బస్సును ఢీకొనగా ఇందులో దాదాపు 19 మంది ప్రయాణికులు చనిపోయారు. మరికొంతమంది గాయాలతో బయటపడ్డారు. ఈ వార్త విన్న కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కా చెల్లెళ్లు చనిపోవడంతో వారిని కన్న తల్లిదండ్రులు గుండె చలించుకుపోయింది. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మార్చేవ్రాలు, అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా? అయ్యో, నా 3 బిడ్డల్ని ఒకేసారి తీసుకెళ్ళిపోయావా దేవుడా. ఇక నేనెవరి కోసం బ్రతకాలి? ఆశలు సమాధి చేస్తూ, బంధాలను బలి చేస్తూ, ప్రాణాలే విడిచి సాగే పయనమిది. కడసారిది వీడ్కోలు, కన్నీటితో మాచే వ్రాలు. తప్పు ఎవరిది? ఎక్కిన బస్ డ్రైవర్ది తప్ప? గుద్దిన టిప్పర్ లారీది తప్ప? మేము పుట్టడమే తప్ప? అర్ధాంతరంగా చంపేసిన దేవుడిది తప్ప? శిక్ష మాత్రం మాకు,
మా అమ్మ నాన్నలకేనా? పాపం వాళ్ళు ఏ కష్టం తెలియకుండా పెంచారు. ఏమి చేయలేకపోయాం మీకు. మా కర్మ మా కర్మ. వాళ్ళు ఒక్కరు బ్రతికున్న బాగుండు మీ కన్నీరు తుడవడానికి. నాన్న, అందరూ కొడుకుని ఎందుకురా అంత చదివిస్తున్నావు అంటే, వాడు నాకులా ఎండలో పని కాదు, వాడు ఫ్యాన్ కింద ఉద్యోగం చేయాలని అనేవాడు. తీరా ఉద్యోగం వచ్చిందని సంబరపడ్డారో ఏమో. ఆనందాన్ని ఎందుకుండానే వెళ్ళిపోయాను నాన్న. నీ కళల్ని కాల రాసేశాను నాన్న. సారీ నాన్న. నిర్లక్ష్యం, కేవలం నిర్లక్ష్యం. నిర్లక్ష్యం వల్లనే నిండు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దయచేసి ప్రయాణం చేసేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండకండి. ఇలా ఇంకా ఏ కుటుంబానికి జరగకూడదని ఆ దేవుణ్ణి వేడుకుందాం. వెరీ హార్ట్ టచింగ్, పవర్ఫుల్, హార్ట్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్. రీసెంట్ టైమ్స్ లో జరిగిన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇది. ఎండ్ లో చెప్పింది నిజంగా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళు కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే ఇలాంటి యాక్సిడెంట్స్ ప్రతి నిమిషం ఏదో ఒక్క చోట మేము వింటూనే ఉన్నాము. ఎవరిని బ్లేమ్ చేయాలి, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. ప్రతి ఒక్కరు ఏడ్చారు. ప్రిన్సీ, నేను యాక్చువల్లీ హైదరాబాద్ అండ్ కర్ణాటక ట్రావెల్ చేస్తూ ఉంటాను. నేను మా అమ్మ నాన్నకి ఒక్కటే డాటర్ని. నేను అక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తుంటే సపోజ్ నాకేమైనా జరిగితే మా అమ్మ నాన్న ఎలా ఉంటారు అనేది నాకు 1 సెకండ్ ఆలోచన వచ్చింది. ఇలాంటి ఇన్సిడెంట్ల గురించి త్రివిక్రమ్ గారు ఒక గొప్ప మాట రాశారు. యాక్సిడెంట్ అవ్వడం అంటే కారో బస్సో రోడ్డున పడ్డం కాదు, ఒక ఫ్యామిలీ రోడ్డున పడ్డం అని ఒక మాట రాశారు. అంటే 3 ఆడపిల్లలు ఒకే ఫ్యామిలీ నుంచి, అది విన్న మనకే ఇంత బాధ వేస్తుందంటే కన్నా ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది అనేది అసలు ఊహించడానికే కష్టంగా ఉంది. ఆ ఇన్సిడెంట్ నేను టీవీలో చూసినప్పటి నుంచి కూడా మనసంతా ఏదో కలిసివేసేది. అబ్బాయి వాళ్ళు చదివే చదువులో 3 ఫస్ట్ అండి, చాలా బాగా చదువుతారు 3 ఆడపిల్లలు. వీటన్నిటి మధ్యలో మానవత్వం లేకుండా బిహేవ్ చేసే కొంతమంది ఉంటారు. అదేంటంటే 3 ఆడపిల్లలు చనిపోయి శవాలను అక్కడ పెట్టుకుని వాళ్ళు ఆ తల్లిదండ్రులు ఏడుస్తుంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి మైక్ పెట్టేసి ఎలా జరిగింది, ఏం జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది, ఇలాంటి క్వశ్చన్లు అడగటం అది అసలు ఇంకా అసలు అది ఏ రకంగా మానవీయ కోణం అనేది నాకు తెలియలేదు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి ఒక 19 మంది చనిపోయి వాళ్ళ ఫ్యామిలీలు అనాథలుగా మారితే జూబ్లీ హిల్స్ లో ఎవరు గెలుస్తారు అనే టాపిక్ మీద జనాలు మాట్లాడుకుంటున్నారంటే ఇంకెక్కడ ఆ మానవత్వం ఉందనేది నాకు అర్థం కాలేదు. చనిపోయిన వాళ్ళ మీద జాలి పడకపోయినా పర్లేదు, కనీసం ఇదే మరి దారుణంగా. ఇలాంటివి చూసినప్పుడు అసలు ఇంకా ఎక్కువ బాధేసింది అనమాట. ముఖ్యంగా డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి అండి. నిజంగా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీకు పొరపాటు నిద్ర వస్తే బండి సైడ్ కాపి కాసేపు నిద్రపోయి మళ్ళీ స్టార్ట్ చేయండి. కానీ మీరు జస్ట్ ఒక చిన్న కునుకు తీశారు అని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు చిన్న కునుకు తీయలేదు, 19 మంది ప్రాణాలు తీశారు. మీరు అది ఒకసారి గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 3 అక్క చెల్లెళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అంటే ఆ తల్లి కడుపు కోతను గాని ఆ తండ్రి పడే బాధను గాని నాకు తెలిసి ఎవరు తీర్చలేరు. ఇంతకు మించి మేము చేయడానికి కూడా ఏం లేదు. కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మ్యామ్, మీ దగ్గర నుంచి కామెంట్స్ తీసుకునే ముందు ఐడ్ లైక్ టు ఇన్వైట్ ది కొరియోగ్రఫర్ దిలీప్ మాస్టర్. ద ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అంటే ఒక తల్లిదండ్రులు ఒక ఆవేదన, ఆ కడుపు కోత అనేది ఎట్లా ఉంటుందనేది కళ్ళకి కట్టినట్టు ఒక తండ్రిగా బాలయ్య గారు, ఒక తల్లిగా సునీత గారు మీరు చూపించారండి. మీరు ఏడుస్తుంటే మా అందరికీ ఏడుపు వచ్చేసింది. నిజంగా ఏడ్చారు మీరు. సూపర్ అండి. అండ్ ఆ 3 కూడా, వర్షిణి కానివ్వండి, ప్రియా కానివ్వండి, పవిత్ర కానివ్వండి, దే జస్ట్ ఆ స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోయి మమ్మల్ని అందరినీ ఆ లోపలికి తీసుకెళ్ళిపోయారు. అండ్ దిలీప్ మాస్టర్, నాకు ఎప్పుడూ కూడా మీ గురించి అనుకున్నప్పుడు ఒక్కటే అనిపిస్తుంది, చేసే పని ఏదైనా సరే
చిన్నదా పెద్దదా, ఎవరి కోసం చేస్తున్నాము ఏంటి, అది కాదండి. మనకు ఒక పని అప్పచెప్పినప్పుడు ఆ పనికి 100కి 100% మనం జస్టిఫై చేస్తే ఇంకెవరు గుర్తించకపోయినా సరే ఆ దేవుడు గుర్తిస్తాడు. మనకు హానెస్ట్గా మన చేసే పనికి హానెస్ట్గా ఉన్నప్పుడు ఆ పడ్డ కష్టం ఉంది చూడండి, అది మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లి చేర్పించాలో అక్కడ చేర్పిస్తుంది. డెఫినెట్లీ వన్ డే యూ విల్ బికమ్ అ వెరీ వెరీ వాంటెడ్ కొరియోగ్రాఫర్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్క ఫ్యామిలీకి ప్రకాట సానుభూతిని తెలియజేస్తున్నాము. గాడ్ బ్లెస్ ఆల్. Once again, thank you so much for this power-packed and heart-touching performance. Thank you so much. Thank you, thank you, thank you.